హాయ్ ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్ ది యావరేజ్ డర్మాడాక్. ఇక మొదలెడదామా? జానస్ కైనేజెస్, నథింగ్ బట్ జాక్. ఈ కైనేస్ అనే పదం నుంచి మనం ఏం డిరైవ్ చేయొచ్చు? దీస్ ఆర్ ఎంజైమ్ which transfers phosphate group, that is nothing but phosphorylation. These Janus kinases are a family of non-receptor tyrosine kinases. ఇక్కడ ఈ పదం నుంచి ఏం డిరైవ్ చేయొచ్చు? నాన్ రిసెప్టర్ టైరోసిన్ కైనేస్. కైనేస్ అంటే ఫాస్ఫోరిలేటింగ్ ఎంజైమ్, సింపుల్. ఈ టైరోసిన్ కైనేసెస్ రెండు రకాలు: రిసెప్టార్ టైరోసిన్ కైనేసెస్, నాన్ రిసెప్టార్. రిసెప్టార్ వచ్చేసి రిసెప్టార్ యాక్టివిటీ ఉంటుంది, కైనేజ్ యాక్టివిటీ కూడా ఉంటుంది. అదే నాన్ రిసెప్టర్ అనే దగ్గరికి వస్తే పేర్లోనే ఉంది, రిసెప్టర్ యాక్టివిటీ మాత్రం ఉండదు, కానీ కైనేజ్ యాక్టివిటీ ఉంటుంది. సో ఇప్పుడు రిసెప్టార్ టైరోసిన్ కైనేజెస్ ఏవేవి ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఏవైతే గ్రోత్ ఫ్యాక్టర్కి రెస్పాండ్ అవుతాయో అవన్నీ టైరోసిన్ కైనేస్ రిసెప్టార్స్. ఏవేవి గ్రోత్ ఫ్యాక్టర్స్ మీకు తెలిసినవి ఒకసారి రివైజ్ చేద్దాం. వాస్కులార్ ఎండోథీలియల్ గ్రోత్ ఫ్యాక్టర్, ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్, ప్లేట్లెట్ డిరైవ్డ్ గ్రోత్ ఫ్యాక్టర్, ఎపిడర్మల్ గ్రోత్ ఫ్యాక్టర్, స్టెమ్ సెల్ ఫ్యాక్టర్, నథింగ్ బట్ సి-కిట్. ఈ సి-కిట్ అనే రిసెప్టార్ టైరోసిన్ కైనేస్ని ఇన్హిబిట్ చేసే డ్రగ్ ఏది? ఇమాటినిబ్. మన టాపిక్ ప్రాపర్లో నాన్ రిసెప్టార్ టైరోసిన్ కైనేస్ ఎగ్జాంపుల్స్ ఏవి? జానస్ కైనేజెస్. వీటి ఫ్యామిలీలో 4 మెంబర్స్ ఉన్నారు. జాక్ 1, 2, 3, టైరోసిన్ కైనేస్ 2. వీటికి ఉన్న ప్రాపర్టీ ఏంటి? ఓన్లీ కైనేజ్ యాక్టివిటీ, రిసెప్టార్ ప్రాపర్టీ లేదు. సో సైటోకైన్ రిసెప్టార్కి లింక్ అయ్యి, అదేమో రిసెప్టార్ పని చూసుకుంటే ఇది వచ్చి ఫాస్ఫోరిలేషన్ పని చూసుకుంటుంది, రెండు కంబైన్డ్గా. సైటోకైన్ వచ్చి సైటోకైన్ రిసెప్టార్కి బైండ్ అవ్వంగానే జాక్ నాన్ రిసెప్టార్ టైరోసిన్ కైనేసెస్ జాక్ యాక్టివేట్ అయ్యి డైమరైజ్ అవుతుంది. అంటే ఒక ఫ్యామిలీ మెంబర్ ఇంకో ఫ్యామిలీ మెంబర్తో కలిసి యాక్టివేట్ అయినప్పుడు డైమర్స్ ఫామ్ అయ్యి ఫాస్ఫోరిలేషన్ చేస్తుంది. దేన్ని ఫాస్ఫోరేట్ చేస్తుంది? స్టాట్. ఫాస్ఫోరేట్ అవ్వంగానే స్టాట్ యాక్టివేట్ అయిపోయి ఇవి డైమర్స్ ఫామ్ అవుతాయి. ఫార్మ్ అవ్వంగానే న్యూక్లియస్లోకి వెళ్ళి ఫర్దర్ ప్రో ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ని రిలీజ్ చేస్తుంది. సో ఫైనల్గా మనం ఇచ్చే జాక్ ఇన్హిబిటర్ అనే డ్రగ్ జాక్ అనే నాన్ రిసెప్టార్ టైరోసిన్ కైనేస్ని ఇన్హిబిట్ చేసేసి ఏదైతే ఫాస్ఫోరిలేషన్ ఉందో దీని యొక్క ప్రాపర్టీ, జాక్ యొక్క ప్రాపర్టీయే ఫాస్ఫోరిలేషన్, అది జరగకుండా చూసుకుంటుంది. సో నో ఫాస్ఫోరిలేషన్, నో స్టాట్ యాక్టివేషన్, నో ప్రో ఇన్ఫ్లమేటరీ సైటోకైన్ రిలీజ్, అల్టిమేట్లీ లీడింగ్ టు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. మెయిన్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన మెకానిజం ఆఫ్ యాక్షన్ ఆఫ్ జాక్ ఇన్హిబిటర్ యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్. ఇది ఇమ్యూనోమాడ్యులేటరీ కూడా, వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ డిసీజ్ మాడిఫైయింగ్ యాంటీ రుమటాయిడ్ డ్రగ్ కూడా, FDA అప్రూవ్డ్ ఫర్ అండ్ రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఓన్లీ, మెయిన్గా మన జాక్ ఇన్హిబిటర్స్ని. సో ఒకే ఒక లైన్లో మెకానిజం యాక్షన్ మొత్తం ఇక్కడ రాసాను చూడండి. టైరోసిన్ కైనేజెస్ రెస్పాన్స్ టు cytokines. How? With the help of cytokine receptor, and then activates STAT via phosphorylation. STAT goes and releases pro-inflammatory cytokines. This is the function of JAK, which are non-receptor tyrosine kinases. We are blocking this action. No JAK-STAT pathway progression. So we can call it as JAK-STAT pathway inhibitors అని కూడా అనొచ్చు. జాక్ ఇన్హిబిటర్స్ అనొచ్చు, జాక్ స్టాట్ పాత్వే ఇన్హిబిటర్స్ అని కూడా అనొచ్చు. వీటికి ఎగ్జాంపుల్స్ చూద్దాం. క్లాసిఫికేషన్ వచ్చేసి ఫస్ట్ జనరేషన్, సెకండ్ జనరేషన్. ఫస్ట్ జనరేషన్లో నాన్ సెలెక్టివ్ జాక్ ఇన్హిబిటర్స్ ఉంటాయి. ఏవేవి? టోఫాసిటినిబ్, మన ప్రాపర్ టాపిక్. ఇది నాన్ సెలెక్టివ్, సో ఇట్ ఇన్హిబిట్స్ బోత్ జాక్ 1 and 3. మెయిన్గా FDA అప్రూవ్ చేసిన యూజెస్ ఆర్థరైటిస్ అని ఆల్రెడీ చెప్పా, రుమటాయిడ్ ఆర్థరైటిస్, నెక్స్ట్ సోరియాటిక్ ఆర్థరైటిస్ కూడా, అల్సరేటివ్ కోలైటిస్ కూడా. ఈ 3 FDA అప్రూవ్డ్ యూజెస్ ఆఫ్ ఫస్ట్ జనరేషన్ నాన్ సెలెక్టివ్ జాక్ ఇన్హిబిటర్ టోఫాసిటినిబ్. నెక్స్ట్ ఇదే క్లాస్లో ఉన్న బ్యారిసిటినిబ్ జాక్ 1-2 ఇన్హిబిటర్, రుక్సోలిటినిబ్ కూడా జాక్ 1-2 ఇన్హిబిటరే. బ్యారిసిటినిబ్ వచ్చి ఓన్లీ రుమటాయిడ్ ఆర్థరైటిస్కి FDA అప్రూవ్ చేస్తే, రుక్సోలిటినిబ్ ఇలా గుర్తుపెట్టుకోండి, ఓలీ, పాలీ, సైథీమియా వేరా, మయలో ఫైబ్రోసిస్, ఈ రెండింటికి FDA అప్రూవ్ చేసింది.
డెల్గోసిటినిబ్. ఇక్కడ నేను టాపికల్ అని మాత్రమే మెన్షన్ చేశాను, అంటే ఇది ఓన్లీ టాపికల్ ఫార్ములేషన్ అవైలబుల్లో ఉంది. డెల్గోసిటినిబ్ పాన్ జాక్ ఇన్హిబిటర్, ఫ్యామిలీ మెంబర్స్ అన్నిటినీ ఇన్హిబిట్ చేయొచ్చు. FDA అప్రూవల్ వచ్చేసి క్రానిక్ అండ్ ఎగ్జిమా. నెక్స్ట్ సెకండ్ జనరేషన్ సెలెక్టివ్, పేరులోనే ఉంది, ఏదో ఒక ఫ్యామిలీ మెంబర్ని సెలెక్టివ్గా ఇన్హిబిట్ చేస్తుంది. జాక్ 1 అయితే ఉపాదాసిటినిబ్, అబ్రోసిటినిబ్. ఇక్కడ నేను అబ్రోసిటినిబ్కి A ఫర్ అబ్రోసిటినిబ్, A ఫర్ FDA అప్రూవ్డ్ అటోపిక్ డర్మటైటిస్. నెక్స్ట్ 2 టైరోసిన్ కైనేస్ డ్యూక్రావాసిటినిబ్. ఇక్కడ మన ప్రాపర్ టాపిక్ ఏంటి, టొఫాసిటినిబ్. ఫస్ట్ యూజెస్ చూద్దాం. మెకానిజం యాక్షన్ అయిపోయింది, సేమ్ అన్ని జాక్ ఇన్హిబిటర్స్ లాగే జాక్ స్టాట్ పాత్వే ఇన్హిబిట్ చేస్తుంది, యాంటీ ఇన్ఫ్లమేటరీ. FDA యూజెస్ 3 చూసాం. నెక్స్ట్ నాన్ FDA ఆఫ్ లేబుల్ యూజెస్ ఆఫ్ టొఫాసిటినిబ్. ప్రతి ఒక్క సబ్ టాపిక్ దగ్గర నేను జస్ట్ ఆఫ్ లేబుల్ యూజెస్ అని పెట్టి వదిలేయచ్చు, కానీ నేను ఆఫ్ టొఫాసిటినిబ్ అని క్లియర్గా మనకు గనక టొఫాసిటినిబ్ క్వశ్చన్ ఇస్తే ఆ క్వశ్చన్ని తీసుకొని ప్రతి ఒక్క సబ్ టాపిక్కి తగిలిచ్చి దాంట్లో ఏమైనా నిమోనిక్ పెట్టుకొని ఏది మిస్ అవ్వకుండా రాసుకోవాలి. ఆ టెన్షన్లో మనకు మన అవైలబిలిటీలో ఉండేది టొఫాసిటినిబ్ మన పదం మాత్రమే క్వశ్చన్ పేపర్ మీద. సో ప్రతి ఒక్క సబ్ టాపిక్కి లైట్ తీసుకోకుండా దాన్ని అటాచ్ చేసే రాయండి. సో ఇక్కడ టొఫాసిటినిబ్లో ఏ తీసుకొని 3 నాన్ FDA అప్రూవ్డ్ యూజెస్ రాశాను. అల్లోపీషియా ఏరియేటా, ఎటోపిక్ డర్మటైటిస్, క్రానిక్ యాక్టినిక్ డర్మటైటిస్. నెక్స్ట్ కనెక్టివ్ టిష్యూ డిసీజెస్ డర్మటోమయోసైటిస్, స్లీరోసిస్, SLE DLE, క్యూటేనియస్ T-సెల్ లింఫోమా, ఇడియోపతిక్ ఎరిథిమా మల్టిఫార్మే, హైపర్ ఈయోసినోఫిలిక్ సిండ్రోమ్. ఇలా మల్టిపుల్ వర్డ్స్ ఒకే ఒక సబ్ హెడ్డింగ్ కింద గుర్తుపెట్టుకోవాల్సి వస్తే అప్పటికప్పుడే స్లైడ్ పాస్ చేసి మల్టిపుల్ టైమ్స్ బట్టి కొట్టి బ్రెయిన్లో కలర్ ప్రింట్ యాజ్ ఇట్ ఈస్ ఉంచేసుకోండి, మిస్ అవ్వకుండా. మళ్ళీ మీరు చదవరు ఎగ్జామ్ ముందు తప్ప. ఎందుకు సోరియాసిస్ విటిలిగో కూడా దీన్ని యూస్ చేస్తున్నాం. FDA ఏమో సోరియాటిక్ ఆర్థరైటిస్ అప్రూవ్ చేసింది, కానీ ఆఫ్ లేబుల్గా సోరియాసిస్ కూడా ఎందుకు యూస్ చేస్తామంటే సోరియాటిక్ స్కిన్ హ్యాస్ అప్రెగ్యులేటెడ్ జాక్ స్టాట్ సిగ్నలింగ్. అవర్ టొఫాసిటినిబ్ ఇస్ నథింగ్ బట్ జాక్ స్టాట్ పాత్వే ఇన్హిబిటర్ కదా, సో సోరియాసిస్కి ఆఫ్ లేబుల్గా వాడుతున్నాం. నెక్స్ట్ ఫార్ములేషన్స్ 2% ఆయింట్మెంట్ అవైలబుల్లో ఉంది. ఓరల్ సొల్యూషన్ మెయిన్గా ట్యాబ్లెట్ 5 mg 10 mg డోసేజెస్లో అవైలబిలిటీలో ఉంది. గుడ్ ఓరల్ అబ్జార్ప్షన్ అండ్ బయో అవైలబిలిటీ ఆఫ్ 70%. రీచెస్ పీక్ 30 minutesలో, ట్యాబ్లెట్ ఇచ్చిన 30 minutesలో పీక్ లెవెల్స్లో రీచ్ అవుతుంది. T-half వచ్చేసి 3 hours, షార్ట్ T-half, షార్ట్ టైంలోనే పీక్లో రీచ్ అవుతుంది. మెటబోలైజ్డ్ ఇన్ లివర్ బై CYP3A4 ఎంజైమ్. 2 ఇన్యాక్టివ్ మెటబోలైట్స్. కొన్ని డ్రగ్స్ ఏమో మెటబోలైజ్ అయిన తర్వాత యాక్టివ్ మెటబోలైట్స్గా మారి అవి కూడా థెరప్యూటిక్ ఎఫెక్ట్ చూపిస్తుంది, కానీ టొఫాసిటినిబ్ ఒక్కసారి మెటబోలైజ్ అయిపోతే ఇన్యాక్టివ్ మెటబోలైట్ అయిపోతుంది, థెరప్యూటిక్ ఎఫెక్ట్ కూడా పోతుంది. ఎక్స్క్రీటెడ్ మెయిన్లీ వయా ఫీసిస్ 70%, అన్చేంజ్డ్ ఇన్ యూరిన్ 30%. సో మనం LFT మానిటర్ చేసుకోవాలి, RFTs కూడా మానిటర్ చేసుకోవాలి డ్రగ్ పెట్టినప్పుడు. డ్రగ్ ఇంట్రాక్షన్స్ చాలా తక్కువే, మెయిన్గా ట్రయోజోల్స్ ఇచ్చినప్పుడు టొఫాసినిబ్ లెవెల్స్ పెరుగుతాయి, ఎంజైమ్ ఇండ్యూసర్స్ ఇస్తే తగ్గుతుంది. ఆబ్వియస్లీ ఏ ఎంజైమ్స్ అయితే CYP3A4ని ఇండ్యూస్ చేస్తుందో మెటబోలైజ్ అయిపోతే ఇన్యాక్టివ్ అయిపోతుంది, కాబట్టి లెవెల్స్ తగ్గిపోతుంది టొఫాసినిబ్. ప్రెగ్నెన్సీ కేటగిరీ వచ్చేసి C, అబ్సల్యూట్లీ కాంట్రా ఇండికేటెడ్ ఇన్ ప్రెగ్నెన్సీ. నెక్స్ట్ అడ్వర్స్ ఎఫెక్ట్స్. ఇక్కడ అడ్వర్స్ ఎఫెక్ట్స్తో పాటే మనం దాన్ని బేస్డ్గా ఏమేమి ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఏమేమి మానిటర్ చేసుకోవాలి, వేటికి రిలేటివ్ కాంట్రా ఇండికేటర్ చూసుకుందాం. ఇక్కడ ప్రెగ్నెన్సీకి ఆల్రెడీ చెప్పేసా అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్. ప్రతి డ్రగ్కి హైపర్ సెన్సిటివిటీ కనుక ఉంటే అది కూడా ఒక అబ్సల్యూట్ కాంట్రా ఇండికేషన్, కళ్ళు మూసుకొని రాసేయచ్చు. ఇప్పుడు అడ్వర్స్ ఎఫెక్ట్స్లో ఫస్ట్ ఇన్ఫెక్షన్స్. ఏ ఇమ్యూనో సప్రెసర్ ఇచ్చినా, యాంటీ ఇన్ఫ్లమేటరీస్, ఇమ్యూనో మాడ్యులేటరీ ఎఫెక్ట్ ఉన్నవి ఇచ్చినా ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉన్నాయి. మెయిన్గా అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ ఇన్ఫెక్షన్, రియాక్టివేషన్ ఆఫ్ హర్పిస్, టీబీ, ఆపర్చునిస్టిక్ ఇన్ఫెక్షన్స్. సో మనం ప్రొఫైలాక్టిక్గా జాస్టర్ వ్యాక్సిన్ని ఇవ్వడానికి కన్సిడర్ చేయొచ్చు. ఒకవేళ లైవ్ వ్యాక్సిన్స్ ఏమైనా ఇవ్వాలనుకుంటే ఇమ్యూనో సప్రెస్డ్ పేషెంట్లో ఇవ్వకూడదు. సో 3 months ముందు కానీ 3 months తర్వాత కానీ ఇస్తాం. ట్రీట్మెంట్ స్టార్ట్ చేయాలనుకుంటే 3 months ముందే ఇచ్చుకుంటాం, లేదా స్టార్ట్ చేసేస్తే 3 months తర్వాతే, ఆపిన 3 months తర్వాతే వెయిట్ చేసి లైవ్ వ్యాక్సిన్ ఇస్తాం.
ఇది మనకు అందరికి తెలిసిందే, ఇమ్యూనో సప్రెస్డ్ ఇండివిజువల్స్లో లైవ్ వ్యాక్సిన్స్ ఇవ్వకూడదు. మన టొఫాస్ట్ని ఇమ్యూనో సప్రెస్ చేస్తుంది కాబట్టి. సో దీన్ని బేస్ చేసుకొని ఏమేమి ఇన్వెస్టిగేషన్స్ చేసుకోవాలి ట్రీట్మెంట్ పెట్టక ముందే. యాక్టివ్ టీబీ ఉందా, లేటెంట్ టీబీ ఉందా అని ఎక్స్రే మాంటూ టెస్ట్ చేసి చూసుకోవాలి. హెపటైటిస్ బి, హెపటైటిస్ సి వైరస్ ఇన్ఫెక్షన్ ఉందా చూసుకోవాలి ప్రయర్ స్టార్టింగ్ ద డ్రగ్. నెక్స్ట్ మ్యాలిగ్నెన్సీస్. నాన్ మెలనోమా స్కిన్ క్యాన్సర్ మోస్ట్ కామన్. మెలనోమాస్ రావచ్చు, సాలిడ్ ఆర్గన్ మ్యాలిగ్నెన్స్ రావచ్చు, ఎప్స్టీన్ బార్ వైరస్ అసోసియేటెడ్ లింఫోమా. ఎప్పుడు రిస్క్ ఇంకా పెరుగుతుంది మ్యాలిగ్నెన్సీ వచ్చే రిస్క్, అదర్ ఇమ్యూనో సప్రెసెన్స్ ఇచ్చి ఇంకా ఇమ్యూనిటీ సప్రెస్ చేస్తే పోస్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ పేషెంట్స్లో పక్కా ఇవ్వాల్సింది ఇమ్యూనో సప్రెసెన్స్. సో వీళ్ళల్లో మోర్ రిస్క్. ఆల్రెడీ టొఫాసివ్ వల్ల రిస్క్ ఉంది, ఇంకా ఎక్కువ రిస్క్లో పడతారు వీళ్ళు మాత్రం. హెమటలాజికల్ అడ్వర్స్ ఎఫెక్ట్స్, లింఫోసైటోపీనియా. సో టోటల్ లింఫోసైట్ కౌంట్ కనుక లెస్ దాన్ 500 cells per mm³ ఉంటే స్టాప్ ది డ్రగ్, కంటిన్యూ చేయకూడదు. న్యూట్రోపీనియా, అబ్జల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్ సేమ్ లెస్ దాన్ 500 cells ఉంటే ఆపేయాలి. అనీమియా చూడాలంటే హిమోగ్లోబిన్ చూస్తాం, లెస్ దాన్ 9 ఉంటే స్టాప్ ద డ్రగ్. ఒకవేళ బిఫోర్ స్టార్టింగ్ ద డ్రగ్ కూడా ఇవి సేమ్ డిరేంజ్మెంట్ ఉంటే స్టార్టే చేయకూడదు అసలు. సో మనం ఏమేమి మానిటర్ చేసుకుంటాం, లింఫోసైట్స్, అబ్జల్యూట్ న్యూట్రోఫిల్ కౌంట్, హిమోగ్లోబిన్. పల్మనరీ డిస్ఫంక్షన్ డిస్నియా ఎందుకు వస్తుంది, ఎడిమా, ఎంబోలిజం, ఐఎల్డి, సిఓపిడి. మెటబాలిక్ డిరేంజ్మెంట్స్ లైక్ ఎలివేటెడ్ టోటల్ కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, ఎల్డిఎల్. సో కామన్ సెన్స్ పక్కా లిపిడ్ ప్రొఫైల్ చేసుకోవాలి ముందే, తర్వాత మానిటరింగ్ కూడా చేసుకోవాలి. నెక్స్ట్ సివిఎస్ ఏమో జస్ట్ హార్ట్ రేట్ తగ్గుతుంది, పిఆర్ ఇంటర్వెల్ పెరుగుతుంది. జిఐ కాంప్లికేషన్స్, పర్ఫరేషన్ రావచ్చు. డిరేంజ్డ్ లివర్ ఎంజైమ్స్, లివర్లోనే కదా ఇది మెటబలైజ్ అవుతుంది. సో వీ హ్యావ్ టు మానిటర్ ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి. సింపుల్. మనం దీని ద్వారా మనమే సెపరేట్ సబ్ హెడ్డింగ్, కాంట్రా ఇండికేషన్స్, ప్రీ ట్రీట్మెంట్ ఇన్వెస్టిగేషన్స్, మానిటరింగ్ మొత్తం ఏమేమి చేయాలో అడ్వర్స్ ఎఫెక్ట్ పక్కనే రాశాను ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి. హెమటలాజికల్ డిరేంజ్మెంట్స్ ఉంటుంది కాబట్టి సిబిసి, లిపిడ్ ప్రొఫైల్ డిరేంజ్మెంట్ ఉంటుంది కాబట్టి లిపిడ్ ప్రొఫైల్, ఎల్ఎఫ్టి, ఆర్ఎఫ్టి ఈ ఆర్గాన్సే కాబట్టి మెటబలైజ్ చేసేది, ఎలిమినేట్ చేసేది. నెక్స్ట్ ఇన్ఫెక్షన్స్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ముందుగానే మనం ఇన్ఫెక్షన్స్కి టెస్ట్ చేసి పెట్టుకుంటాం, టీబీ, హెపటైటిస్ బి, హెపటైటిస్ సి. సింపుల్. ఛానల్ నేమ్ గుర్తుందిగా, ది యావరేజ్ డర్మా డాక్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ చెయ్యడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. హస్త ల విస్తా, దస్విధాన్య.